ఆయన నామములో మనం ఏది అడిగినానో అది మీకు ఇవ్వబడుతుంది అంటున్నాడు. అంటే ఆయన చిత్తానుసారంగా అది మనకి మేలైతేనే చేస్తాడని. అడుగుదామా దేవా, నీ నామములు అన్నీ ఉన్నాయి ప్రభా, కానీ ఏం అడగాలో నాకు నేర్పించు. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఎటువంటి గాయపడిన స్థితి అయిన దేవుడు స్వస్థపరిచే దేవుడు అంటే, జీవితంలో నిరాశతో డిస్కరేజ్మెంట్, నా జీవితం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అన్న పరిస్థితులు వచ్చారేమో. దేవుడు మనము ఆయన చేతులకి సమర్పించుకున్నట్లయితే, ఆయన బలిష్టమైన చేతులకి అణిగి మణిగి ఉన్నట్లయితే, ఆయన మన తలను పైకెత్తే దేవుడు అండి, మన తలను హెచ్చించే దేవుడు మన దేవుడు. ఈరోజు మీరు నమ్మున్న దేవుడు మీకు అన్యాయం చేయడు. మనము నమ్ముకున్న దేవుడు ఆయన న్యాయకర్త, ఆయన పేరే న్యాయకర్త. ఈజ్ అ జస్ట్ఫుల్ గాడ్. నా నామంలో కూడినట్లయితే అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు అండి మన మధ్యలో ఉన్నాడు. ఎవరు కూడా నిర్లక్ష్యపరచకండి, ఎవరు కూడా ఆయన ఆటంకపరచకండి, ఎవరు కూడా అభ్యంతరపరచకండి. మన చూపు ద్వారా, మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నిర్లక్ష్యత ద్వారా దయచేసి worship him in spirit, worship him with reverence, worship with respect and honor. దేవాది మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం, మనస్ఫూర్తి